అండి అందరికీ. మేము ఈరోజు ఎగ్జిబిషన్‌కి వెళ్తున్నాం. మేము అనుకున్నది ఒకటి, అయిందొకటి అన్నట్టుగా మాకు ఈరోజు ప్రయాణం జరిగింది. ఏం జరిగిందంటే మేము 5:30కి ఇంట్లో నుంచి బయలుదేరాము. 5:30కి బయలుదేరితే మేము మలక్పేట వరకు మలక్పేట నుండి ఫుల్ ట్రాఫిక్ అండి. నాంపల్లి వరకు మేము ఇగో దిల్సుఖ్ నగర్లో ఉన్నాము ఇప్పుడు. మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళే వరకు మాకు 7:15 అయింది. అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈరోజు చివరి రోజు కాబట్టి చాలా ట్రాఫిక్ ఉన్నట్టుంది. 10 నిమిషాలకు 7 దాకా ఇంకా నాంపల్లిలో ట్రాఫిక్లోనే ఇరుక్కొని ఉన్నాం మేము. ఎంతసేపు అంటే చాలా విసుగొచ్చింది మాకు. మినిమం ఒక గంట ఉండొచ్చండి మేము ఆ ట్రాఫిక్లో. నాంపల్లి దగ్గర అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. అసలు ఎక్కడ ఆగిపోయినాయి. మేము నాంపల్లిలో దిగే వరకు 7:15 అయింది. చూడండి, దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. ఆ వెళ్ళే దారిలో అవన్నీ షాపింగ్ చేసుకుంటూ చూస్తూ ఆ పూల మొక్కలు అవన్నీ చూస్తూ నడుస్తూ ఉన్నాం మేము. అక్కడ చూస్తూ ఉండగానే టైము గడిచిపోతుందండి. అక్కడ ఎంత బాగున్నాయంటే చిన్న చిన్నవి క్యూట్ బొమ్మలు, క్యూట్ మూకుళ్ళు, చిన్న పిల్లలు ఆడుకునే అటువంటివి, అట్లే చిన్నవి పెనం లాంటివి, చిన్న కుక్కర్లు, క్యారేజీ గిన్నెలు, చిన్నవి టీ జాలీలు, ఇవన్నీ చాలా మంచి అనిపించినాయి. చిన్న పిల్లల ఆడుకునే అటువంటివి అటులాగా అనిపించినాయి. నాకు చాలా బాగా నచ్చినాయి. అట్లాంటివి చాలా బాగున్నాయి. అన్ని వస్తువులు కూడా చాలా బాగున్నాయి. చాలామంది రష్ అయితే ఫుల్ ఉన్నారండి. మేము అవన్నీ తీసుకొని మళ్ళీ 10:30 వరకు మేము అక్కడి నుంచి బయలుదేరాం. అప్పటికి ఫుల్ ట్రాఫిక్, ఇంకా తగ్గలేదండి. జనాలు తగ్గేదేలే అన్నట్టుగా వస్తూనే ఉన్నారు. చివరి రోజు అయ్యే వరకు ఏమో ఇంకా చాలా రష్ ఉన్నారు. అక్కడ మేము ఫుడ్ తీసుకున్నామండి. ఆ ఫుడ్ రేట్లు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ ఎంట్రీ టికెట్ 50 రూపీస్. అక్కడ చూడండి, చిన్న జాడీలు, చిన్నవి, నాకు ఈ చిన్న వస్తువులు మంచిగా అనిపిస్తాయి. అట్లా కప్పులు, చిన్న జాడీలు, కప్పులు కూడా చాలా బాగున్నాయండి. నేను కూడా తీసుకొచ్చాను. నేను ఏమేమి తీసుకున్నా అన్నవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. బాగున్నాయి. మొత్తానికి మా షాపింగ్ అలా అయిందండి. మేము ఇంటికి వచ్చేవరకు నైట్ 12 అయింది. మేము ఏమేమి తీసుకున్నామన్నవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చివరిలో చూడండి. థ్యాంక్ యూ అండి. బాయ్.
నిన్న ఎగ్జిబిషన్లోకి లాస్ట్ డే వెళ్ళామని చెప్పాను కదా, ఈ బెడ్షీట్లు తీసుకున్నామండి. 1000 రూపాయలకు 3. ఇదొకటి, ఇదొక కలరు, ఇదొకటి. 3 బెడ్షీట్లు తీసుకున్నాము. తర్వాత కొరియన్ డ్రెస్ అండి. ఇది ఇప్పుడు ఎగ్జిబిషన్లో బాగా నడుస్తున్నటువంటిది. ఎగ్జిబిషన్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కొరియన్ డ్రెస్సులు కొనుక్కుంటున్నారు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం. బాగున్నది, క్లాత్ కూడా బాగుంది, చాలా మెత్తగా ఉంది. టీషర్ట్ క్లాత్ లాగా చాలా బాగున్నాయి ఈ డ్రెస్సులు కూడా. ఒక ప్లాజో కూడా తీసుకున్నామండి, ఫ్రీ సైజ్ ప్లాజో. బాగుంది, క్లాత్ బాగుంది, చాలా మందం ఉంది, క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది. తర్వాత ఒక నెయ్యి ప్యాకెట్ తీసుకున్నామండి. నెయ్యి సురుచి వాళ్ళ నెయ్యి చాలా బాగుంది. ఇంకో స్మెల్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. 650 అంట లీటరు. ఇది ఒకటి తీసుకున్నాం. గోబీ మంచూరియా పౌడర్ అండి. ఇది ఎగ్జిబిషన్ అన్నాక తప్పకుండా అందరు ప్రతి ఒక్కరు తీసుకుపోయి ఉంటారు. ఇది ఎగ్జిబిషన్లో తప్ప మరి ఎక్కడ దొరకదు నాకు తెలిసి అయితే, ఎందుకంటే అవి ఎగ్జిబిషన్లోనే కనపడుతుంటాయి ఇవి. ఒకవేళ మీకు ఎక్కడైనా దొరికితే కామెంట్ చేయండి, మేము కూడా తెచ్చుకుంటాం. ఇవి మాత్రం 4 ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నానండి నేను. అన్నీ చిన్న చిన్నవే తీసుకున్నామండి. ఇవి 20 రూపాయల ప్యాకెట్. అంటే ఇవి వీటిని ఏమంటారు, చెర్రీస్ ప్యాకెట్ ఒకటి, దాల్చిన చెక్క. పొటాటో స్మాషర్ అండి. ఇది 60 రూపీస్ పడింది. ఇది ఎక్కడైనా బయట కూడా దొరుకుతుంది, కాకపోతే నేను మాకు ఇంట్లో లేదని తీసుకున్నాను. ఇది డైనింగ్ టేబుల్ యొక్క స్టాండ్. వేడి పాత్రలు పెట్టకుండా ఇది వేసి దాని మీద పెట్టుకోవడానికి. ఇవి చిన్న జాలీలండి, చాలా మంచి. ఇవి చూడండి, చాలా క్యూట్గా అనిపించినాయి ఇవి నాకు. ఇవి ఎంత అంటే 10 రూపీస్ మాత్రమే. ఇవి చాలా బాగున్నాయి, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి విధంగా ఉన్నాయి. ఇవి నాకు చాలా బాగా అనిపించినాయి, చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఇది ఒక జాలి తెచ్చుకున్నానండి. మనం కిచెన్ సామాన్ అన్నాక అన్నీ ప్రతి ఒక్కటి ఉండాలనిపిస్తుంది మన ఆడవాళ్ళకి, కాబట్టి ఇది ఒకటి. ఇంతకుముందు ఉండే కానీ మొత్తం ఖరాబ్ అయింది, చిరుము వచ్చినట్టు అయిందని మళ్ళీ ఒకటి కొత్తది తెచ్చుకున్నాను. ఇదొక చైన్ తీసుకున్నానండి. లాస్ట్కి వచ్చేటప్పుడు బయట చైన్ కనబడింది. ఎంత 50 రూపీస్. 50 రూపీస్ పెడితే ఏమొస్తుందండి, బయట చాలా వాళ్ళు బయట అమ్ముకుంటున్నారు. వాళ్ళని చూస్తే జాలనిపించింది. వాళ్ళ దగ్గర ఒకటి తీసుకోవాలి ఏదో ఒకటి అన్నట్టుగా ఈ చైన్ తీసుకున్నాను. చాలా బాగుంది ఇది. లాస్ట్కి ఈ కప్పులు తీసుకొని బయటికి వచ్చేసామండి. ఇక చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఈ కప్పులు, క్యూట్గా ఉన్నాయి. మరీ చిన్నగా లేవు, మరీ పెద్దగా లేవు, మీడియం సైజులో ఉన్నాయి ఇవి. చాలా మంచిగా అనిపించినాయి. అప్పటికే మాకు 10:30, 11 అయిందండి. మేము ఇంటికి వచ్చేవరకు 12 అయింది. అంతే. ఏదో చిన్న వస్తువులు, ఎక్కువ షాపింగ్ చేయకుండా ఏదో సింపుల్గా ఈ వస్తువులు తీసుకొని వచ్చేసామండి. ఈ పొడి మాత్రం మీకు ఎక్కడైనా బయట దొరికిందనంటే మాకు కామెంట్ చేయండి. నాకైతే ఎగ్జిబిషన్లోనే దొరుకుతుంది ఇది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.